కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుండి 8 వరకు పట్టణ కేంద్రాలలో ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రేషన్ కార్డులు ఇస్తామని ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకున్న ముందు ఏదైతే 6 గ్యారెంటీలను ప్రకటించిందో ఆ 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి, అట్లాగే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది, రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే రేషన్ కార్డులు ఇచ్చి పేదలను ఆదుకోవాలని చెప్పి, అట్లాగే సొంత స్థలం ఉన్న వారికి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని చెప్పి, అట్లాగే ఇండ్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పి, ఇప్పటికే ఆర్మూర్ ప్రాంతంలో అనేకమైనటువంటి ఇండ్ల స్థలాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే ఇట్లా రిపేర్ చేపించి ఇవాళకి కూడా పేద ప్రజలకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి సిపిఎంఎల్ ప్రజాబంధగా మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం.